హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఏ టు జెడ్ లైఫ్ థాట్స్. ఇవాళ మార్నింగ్ బ్లాగ్ అయితే తీశాను. అందులో మీకు మంచి రెసిపీస్ అయితే చూపిస్తాను ఈరోజు. సో ముందుగా అయితే ఫస్ట్ లేవంగానే ఇలా ఒకసారి స్టవ్కి అయితే దండం పెట్టుకున్న తర్వాత ఫస్ట్ రెసిపీస్ అయితే మీకు చెప్తానండి. ఈరోజు రెసిపీస్ వచ్చేసి పచ్చి పులుసు, రాయలసీమ పచ్చి పులుసు ప్లస్ పచ్చిమిరపకాయ చట్నీ అనమాట. సో అవి ఎలా చేస్తారనేది ఇప్పుడు చూపిస్తాను. 2 మీడియం సైజు ఆనియన్స్ అయితే తీసుకోండి, ఉల్లిపాయలు తీసుకొని వాటిని ఫస్ట్ అయితే పచ్చడికి రెడీ చేస్తున్నాను. ఒక 2 మీడియం సైజు ఆనియన్స్ తీసుకొని మామూలుగా ఒక మాదిరిగా సైజులో కట్ చేసేసి పచ్చిమిర్చిని కూడా కట్ చేసేసుకొని వేయాలన్నమాట. సో ఇప్పుడు చూస్తున్నారా, ఈ లావు సైజు మాత్రం పచ్చడి కోసం అని చెప్పేసి ఇలా వేస్తున్నాను. ఫస్ట్ పచ్చిమిర్చి ఆనియన్ అనేది ఆయిల్లో మనం మగ్గించుకోవాలి. ఒక 5 మినిట్స్ మనము సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి మగ్గిస్తే మనకి ఆనియన్ అనేది ట్రాన్స్పరెంట్ కలర్లోకి మారుతుంది. అంతవరకు మనకు మగ్గించుకోవాలి. లైట్గా కొంచెం ఎర్రగా వచ్చినా కూడా ప్రాబ్లం లేదండి, ఇంకా కమ్మగా ఉంటుంది మంచిగా. సో ఇప్పుడు నేను మూత పెట్టేసి కొద్దిసేపు దాన్ని వేగిస్తాను. తర్వాత ఇక్కడ మనం ఏంటంటే పచ్చి పులుసులోకి పల్లీలు వేస్తాం. ఇక్కడ మామూలుగా తెలంగాణ, ఆంధ్రలో అయితే చింతపండు రసంతో చేస్తారు. ఇందులో చింతపండు రసం వేస్తాము ప్లస్ పల్లీల పౌడర్ కూడా వేస్తాం అన్నమాట. సో ఇక్కడ నేను పల్లీలు అయితే వేయించుకున్నాను, రెండింటికి వేయించుకున్నాను. చట్నీ కోసం వేయించుకున్నాను ప్లస్ పచ్చి పులుసు కోసం వేయించుకున్నాను. ఇక్కడ చూసారా, ఆనియన్స్ అనేది ట్రాన్స్పరెంట్గా మారుతూ ఉన్నాయి. సో ఇలా మారుతున్నప్పుడే మనము టమాటా 2 మీడియం సైజు టమాటాలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా చింతపండు వేసుకోవాలి. సో ఇంకా మధ్యలో ఏం చేస్తానంటే పులగం దీనికి స్పెషల్ అనమాట. రైస్ అనేది ఒక గ్లాస్ రైస్కి ఇంత చిన్న గ్లాస్ పెసరపప్పు వేసేసి కొంచెం ఉప్పు వేసి, ఆయిల్ ఉంటే ఆయిల్ లేకపోతే నెయ్యి కూడా వేసుకోవచ్చు, వేసేసి మనము కుక్కర్లో 2 విజిల్స్ పెట్టుకుంటే మీడియం ఫ్లేమ్లో మనకి పులగం అనేది ఉడికిపోతుంది. పచ్చి పులుసులోకి పచ్చిమిరపకాయ చట్నీలోకి మాత్రం కాంబినేషన్ అంటే పులగం అన్నమే కంపల్సరీ. సో ఇంకా నేనైతే అన్నానికి రెడీ చేసి పెట్టుకుంటున్నాను. సో ఇక్కడైతే ఇంకా పచ్చిమిర్చి, టమాటా, ఆనియన్, ఉల్లిపాయలు, చింతపండు కూడా మగ్గిపోయాయి అన్నమాట. ఇంకా దీన్నైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు మనం. సో ఇంకా నేను పక్క పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పాపకి డే బై డే రాగి జావా ఇస్తాను అనమాట. అది బెల్లం వేసింది ఇస్తాను. ఒక్కోసారి పాలు వేస్తాను, ఒక్కోసారి పాలు వేయను. ఆమె ఎలా చెప్తే అలా అనమాట. ఇక్కడైతే బెల్లము ఫ్రిడ్జ్లో పెట్టినందుకు చాలా గట్టిగా అయిపోయిందండి. అసలు కోస్తుంటే అసలు తరగడానికి రావట్లేదు నాకైతే, అంత గట్టిగా అయిపోయింది. నేను మామూలుగా అయితే బెల్లంని ఇట్లా అంతా చితక్కొట్టుకొని పెట్టుకుంటాను, కానీ అదేదో పుల్ల వాసన వస్తుందండి. అందుకోసమే ఇంకా అది మానేసేసి ఎప్పుడు కావాల్సినప్పుడు ఇలా తురుముకోవచ్చులే అని చెప్పేసి పెట్టుకున్నాను అనమాట. కానీ అది ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల రాయిలాగా అయిపోయింది అసలు. ఇదైతే మీకు ఒక టిప్, అసలు ఫ్రిడ్జ్లో పెట్టకండి బెల్లం అయితే. సో ఇక్కడ వచ్చేసి రాగి జావ కోసం అని చెప్పేసి 2 పెద్ద గ్లాసుల వాటర్ పోసాను. అలాగే నేను మా డీ కూడా తాగుతాం అనమాట. ముగ్గురము రాగి జావ మార్నింగ్ పూట తాగుతాము. సో రాగి జావ కోసం వాటర్ పెట్టేసి బెల్లం వేసేసాను. ఇంకా ఇక్కడైతే రాగి పొడిని మొత్తం కలుపుకొని వాటర్లో ఇలా దాంట్లోకి అయితే వేస్తున్నాను. మీకు నచ్చితే ఎలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు, కానీ పాప తాగదు కాబట్టి నేను ఎలాచీ పౌడర్ వేయట్లేదు. సో ఇప్పుడు అదైతే బాగా మరలేంత వరకు ఉంచుతాను. సో ఇంకా ఇక్కడ వచ్చేసి పచ్చడి కోసం అని చెప్పి పల్లీలు సగం పక్కన పెట్టేసి, ఇంకా మనం పచ్చి పులుసుకి కావాలని చెప్పాను కదా, సో కొద్ది పల్లీలు అంటే 100 గ్రామ్స్ 150 గ్రామ్స్ తీసుకొని అందులో ఒక స్పూను కారము, ఒక స్పూన్ ఉప్పు వేసుకొని మిక్సీ పట్టి ఆ పౌడర్ని అయితే ఇట్లా గిన్నెలో వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు, కొద్దిగానే బెల్లం, ఎక్కువ అవసరం లేదండి. సో బెల్లం మనకి అంత అవసరం లేదు. సో ఇప్పుడు ఏం చేస్తానంటే వాటిని మెత్తగా పిసుక్కోవాలన్నమాట, ఆ పౌడరు ఉల్లిపాయలన్నీ. సో తర్వాత ఇలా చింతపండు రసంని కూడా మనం రసం రెడీ చేసుకొని వాటిలో పోసేసి మనం కొద్దిగా చేతితో కలపాలి. హ్యాండ్ వాష్ చేసుకున్నానండి నేను, చేసుకొనే ఇలా చేస్తున్నాను. కాకపోతే ఇది ఆనియన్స్ అనేది మనము పొడిలో పిసుకుతేనే మనకి ఆ టేస్ట్ అనేది, ఉల్లిపాయలుది పల్లీల పౌడర్ అంతా టేస్ట్ అనేది మంచిగా వస్తుంది అన్నమాట. సో ఇంకేం లేదండి, సింపుల్. ఇంకా మనం పోపు పెట్టుకోవడం ఒకటే లేటు. ఆయిల్ వేసేసాను, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను. ఇక్కడైతే రాగి జావ మరుగుతుంది. ఇంకా దీన్ని కూడా కట్టేయడమే, రెడీ అయిపోయింది జావా అనేది. మైల్డ్ స్వీట్గా ఉంటుందండి జావా, ఎక్కువ స్వీట్ కూడా తినదు పాప.
అంటే ఇట్లా జావాలు అలా స్వీట్గా ఉంటే తాగదనమాట. సో పోపు కూడా మనము అన్ని పోపు దినుసులన్నీ వేయాల్సిన అవసరం లేదు. ఒక జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు అంతే సరిపోతాయి. మనం శనగపప్పు, మినపప్పు అవి వేయాల్సిన అవసరం లేదు ఇందులో. సో పోపు అయితే రెడీ అయిపోయింది. ఇంకా పచ్చిపులుసులోకి అయితే వేసేసుకుంటున్నాను. సో ఎంత కమ్మగా ఉంటుందండి అసలు ఆ పులగం అన్నంలోకి పచ్చిపులుసు కాంబినేషన్ చాలా సూపర్గా ఉంటుంది. మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అనమాట. వీక్లీ వన్స్ అలా ట్రై తింటూ ఉంటాం ఇంట్లో. మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా వీక్లీ వన్స్ కంపల్సరీ చేస్తూ ఉంటారు. సో ఇంక ఇక్కడ వచ్చేసి పచ్చిమిరపకాయల చట్నీ అని చెప్పాను కదా, దానికి కూడా మనకు పల్లీలు అవసరం అనమాట. సో పల్లీలన్నీ కొన్ని వేసుకొని వాటిని మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ విడిగా మిక్సీ పట్టుకుంటాను, లేదంటే మళ్ళీ చట్నీలో అంతా వేసినప్పుడు అది సరిగా మిక్స్ అవ్వవు అనమాట. సో ఇలా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మనం వేయించుకున్నాం కదా, అది అంతా ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి అవన్నీ వేసేసి మిక్సీ గిన్నెలో ఈ పౌడర్ పైన వేసేసి తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ కచ్చపచ్చగానే మిక్సీ పట్టుకోవాలి. అంత పేస్ట్ లాగా పట్టకూడదు, కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుంది అనమాట తినడానికి కూడా పచ్చడి. సో ఇలా ఈ మోతాదులో మనం పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఉప్పు ఒకసారి టేస్ట్ చూసుకొని ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి, అన్నంలోకి నెయ్యి వేసుకొని తినాలి. సూపర్ అంటే సూపర్ బాగుంటుంది. నా చిన్నప్పుడంతా మా తాత వాళ్ళందరూ ఇదే తినేవాళ్ళు. సో ఇంక ఇక్కడైతే మా పాప 6:30 అయినా అస్సలు లేవట్లేదు. నిద్ర మమ్మీ నిద్ర మమ్మీ అంటుంది. మధ్యలో అయితే ఒకసారి తనని లేపేసి వచ్చాను. ఈలోగా ఇంకా దోసపిండి చూసారా ఎంత చక్కగా పులిసిందో. నాకు ఎక్కువగా పులిస్తే నచ్చదు, అలా అని తక్కువగా పులవకుండా ఉంటే కూడా నచ్చదు. సో ఇలా పులిస్తే మాత్రం చాలా బాగుంటుంది. నేను పిండి కూడా కొంచెం గట్టిగా పట్టానమాట మిక్సీ పట్టేటప్పుడు, ఎందుకంటే నెక్స్ట్ డే గుంత పొంగనాలు వేయచ్చులే అని చెప్పేసి పిండి కొంచెం గట్టిగా పట్టానమాట. సో ఇక్కడైతే ఇంకా దోశలు వేసేస్తున్నాను పాపకి బాక్స్కి. టిఫిన్కి వచ్చేసి దోశలు పెడుతున్నాను, మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి పులగమన్నం పెడుతున్నాను అన్నమాట. తను కూడా చక్కగా తింటుంది. ఇది వరకు స్కూల్ అయితే అసలు తిన్నారా తినలేదా అని చెప్పేసి అది పట్టించుకునే వాళ్ళే కాదు అసలు. సో ఇప్పుడైతే అట్లా ప్రాబ్లం లేదండి. చక్కగా తిన్నారా లేదా అని ఆయమ్మ వాళ్ళు చూస్తారు, టీచర్లు కూడా చూస్తారు, కంప్లీట్గా వాటర్ తాగినారా లేదా అని కూడా చూస్తారు. సో ఇప్పుడు ప్రాబ్లం లేదు. ఇదివరకు అయితే పాప అన్నీ వెనక్కి తీసుకొచ్చేసేది, ఇప్పుడైతే కంప్లీట్గా తిని రోజు ఎంటీ బాక్సెస్ ఇంటికి వస్తున్నాయి. అదైతే వాళ్ళ టీచర్స్ అయితే కంపల్సరీ మానిటర్స్ చేస్తున్నారంట, బాగా అదే తెచ్చింది తింటున్నారా వేస్ట్ చేస్తున్నారా అని చెప్పి. వాటర్ కూడా వాళ్ళు తీసుకెళ్ళిన లీటర్ బాటిల్ కంపల్సరీ వాటర్ అయిపోయి ఇంటికి రావాలి. వాళ్ళు పాడేసిన కూడా ఒప్పుకోరు, అబద్ధం చెప్తే అసలు ఒప్పుకోరు. ఇంకా ఎడితే పాపకి బాక్స్ పెట్టేశాను. పచ్చిపులుసు పులగము లంచ్కి, దోశ చట్నీ బ్రేక్ఫాస్ట్గా పెట్టానమాట. సో ఇంకా వీళ్ళకి స్నాక్స్ తినే అంత టైం అయితే ఉండదండి. కాకపోతే పొద్దుట బస్సులో తినొచ్చు, కానీ ఫ్రూట్స్ ఉన్న రోజు మార్నింగ్ బస్సులకి ఇచ్చి పంపిస్తాను. లేదంటే ఇంకా ఒట్టిగా పాలు అయితే రాగి జావ తాగేస్తుంది అనమాట. సో లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేసాను తన కోసము. ఇంకా ఇక్కడైతే జావాని కొంచెం చల్లారుస్తున్నమాట. తను స్కూల్కి వెళ్ళే ముందు, బస్ ఎక్కే ముందు తాగుద్ది. సో ఇలా నించొని ఇక్కడ అన్నీ చూసుకుంటా బస్ వచ్చే లోపల జావాని మొత్తం తాగేసి అది ఇచ్చేసి వెళ్ళిపోతా, టంబ్లర్ ఇచ్చేసి వెళ్తుంది అనమాట. సో ఇంక పాపని స్కూల్కి పంపించి ఇంటికి వచ్చిన తర్వాత పొద్దున్న చేసినటువన్నీ గిన్నెలు పడి ఉన్నాయి సింక్లో, ఫాస్ట్గా అవి కడిగేసేసుకొని ఇల్లు అనేది ఇంకా నేను ఊడవలేదండి. పొద్దునైతే కొంచెం టైం లేక ఊడవలేదన్నమాట. మామూలుగా అయితే రోజు పొద్దుటే ఊడ్చేస్తాను, పాప స్కూల్కి వెళ్ళక ముందుకే ఊడ్చేసి తుడిచేసి ముగ్గు పెట్టేస్తాను. సో ఇంకా వీడియో తీస్తూ ఉంటే లేట్ అయిపోయింది. అందులో పాప కూడా లేయలేదు, త్వరగా లేట్గా లేచింది. సో ఇక్కడైతే ఇంకా ఇల్లు ఊడ్చేసుకుంటున్నాను. ఊడ్చేసుకుంటే మా హస్బెండ్ ఏంటి మాటలు, పిట్టలు చూడు అది చూడు అని చెప్తున్నాడు. సో ఇక్కడైతే తెలుసు కదా, నేను షార్ట్లో వీడియో పెట్టాను ఒకటి. మా హస్బెండ్ పిట్టల కోసం ఒక గూడుని అయితే సెట్ చేశాడనమాట. అవి వస్తున్నాయి పోతున్నాయి కానీ దాంట్లో కూర్చోవట్లేదు అసలు. సో ఇంకా మాపింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ తులసమ్మ దగ్గర కూడా మాపింగ్ పెట్టేసుకుంటున్నాను అనమాట. సో ఇంటి ముందర తులసమ్మ ముందర ముగ్గు అయితే వేశాను. ఏంటోనండి, సడన్గా క్లైమేట్ చేంజ్ అయింది. అంతవరకు బాగుండింది, సడన్గా మొత్తం మబ్బు వచ్చేసింది. ఎంతైనా వర్షాకాలం కదా, తప్పదు, ఇలా మబ్బులు వస్తూనే ఉంటాయి. అలా ఫుల్ మబ్బు వచ్చేసింది. నేను సడన్గా క్లైమేట్ మారింది అనుకున్నాను. ఈలోగా మా వారు నాకు టిఫిన్ అని చెప్తున్నారన్నమాట. వచ్చేసి ఇంకా ఆయనకి దోశలు వేసి ఇస్తున్నాను. నాకు పొద్దున్నే చాలా కామెడీ చేస్తాడండి మా ఆయన అయితే. అస్సలు నన్ను ఊక నవ్విస్తూనే ఉంటాడు.
అది చెప్పి ఇది చెప్పి ఆ మాటలు చెప్పి ఈ మాటలు చెప్పి నేను ఇంకా చాలా ఎడిటింగ్ చేశాను అనమాట. ఆయన మాట్లాడేటివన్నీ నేను పెట్టలేదు వీడియో. ఇంకా ఆయనకైతే కొంచెం పచ్చళ్ళలో నిమ్మరసం వేయాలి ఆయనకి. సో వేసేసి ఇచ్చానమాట తినమని. ఇదే అండి ఇవాళ వీడియో. ఇంకా చూడండి ఆయన మాట్లాడతాడు. సరే మళ్ళీ వీడియోతో మీతో కలుస్తానండి. ఉంటాను మరి. మళ్ళీ ఎక్స్ప్రెషన్ ఇస్తావా? అదే పచ్చడిపాయల చట్నీ చేసా. తిను.